బాస్ సీజన్ 3 50th ఎపిసోడ్ మాత్రం ఎవ్వరూ మర్చిపోలేనట్టు జరిగింది. ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరి గుండె ఏదో ఒక్క క్షణంలో అయినా బరువెక్కి ఉంటుంది. అలీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు అయ్యో అలీ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన కనీసం ఒక్కసారైనా వచ్చి ఉంటుంది. అసలు విషయానికి వెళ్తే 50th ఎపిసోడ్ సందర్భంగా హౌస్ మేట్స్ అందరికీ నాగార్జున ఒక సర్ప్రైజ్ వీడియో చూపించాడు. ఈ 50 రోజులు బిగ్ బాస్లో తమ జర్నీ ఎలా ఉందో చూపించాడు అందరికీ. అందరూ కలిసి నవ్వుకోవడం, అప్పుడే కోప్పట్టం, ప్రేమ చూపించుకోవడం, ఏడవటం, ఇలా మనిషిలో ఎన్ని ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నాయి వాటన్నిటినీ తట్టి లేపారు ఆ వీడియోలో. నిజంగా అది చూస్తున్నంతసేపు ఆడియన్స్ సైతం కంటతడి పెట్టారు. అప్పటి వరకు హౌస్ మేట్స్ మనసులో ఎవరి మీదైనా కోపం ఉన్నా ఆ ఒక్క వీడియోతో పక్కాగా కోపం పోయి ఉంటుంది. అందరూ అది చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంతలోగా నాగార్జున గారు స్పెషల్ గెస్ట్తో సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, న్యాచురల్ స్టార్ నానిని నాగార్జున గారిని అలా ఒకే స్టేజ్ మీద చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫీల్ కలిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నానిని హౌస్మేట్స్ అందరూ ఆనందంతో కూడిన ఆశ్చర్యంలో మునిగిపోయి చూశారు. తర్వాత ఒక్కొక్కరు నానిని పరిచయం చేసుకున్నారు. యాక్చువల్లీ నాని వచ్చింది తమ సినిమా గ్యాంగ్ లీడర్ ప్రమోషన్స్ కోసం. తన సినిమాలో ఇంటి సభ్యులకు ఏ క్యారెక్టర్ సూట్ అవుతుందో చెప్పి కాసేపు సరదాగా ముందుకు తీసుకెళ్లాడు నాని. తర్వాత నాగార్జున గారు నానిని పంపించి నామినేషన్స్లో ఉన్న నలుగురిని యాక్టివిటీ ఏరియాలోకి పంపించారు. అక్కడ ఫస్ట్ లైట్ శ్రీముఖి మీద పడి సేవ్ అవుతుంది. తర్వాత లైట్ ఎవరి మీద పడితే వారు ఎలిమినేట్ అవుతారని నాగార్జున గారు చెప్తారు. ఆ లైట్ అలీ మీద పడుతుంది. నాగార్జున గారు అలీ ఎలిమినేట్ అనగానే ఇంటి సభ్యులందరూ షాక్లో మునిగిపోయారు. హిమజ అసలు నిజం కాదు, ఇది ఏదో ట్విస్ట్ ఉందని నమ్మటానికి కూడా అస్సలు ఒప్పుకోలేదు. కానీ అదే నిజం. అప్పుడు శివజ్యోతి, శ్రీముఖి అలీని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తారు. మొదటిసారిగా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుంటే ఇంట్లోని సభ్యులందరూ కంటతడి పెట్టారు. రాహుల్ ఏడవటం ఇదే మొదటిసారి. అలీ పైన అందరికీ కోపం ఉండొచ్చు, కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం అందరినీ ఏడిపించి ఎలిమినేట్ అయ్యాడని చెప్పాలి. తర్వాత స్టేజ్ మీద నాగార్జున గారు అలీని ఫోన్ బూత్లోకి పంపించి ఒక్కొక్కరితో మాట్లాడించాడు. వాళ్ళలో అందరికన్నా ఎక్కువ గుండెల్ని తాకేలా మాట్లాడింది బాబా మాస్టర్ అని చెప్పాలి. అలీ బాబా గారిని, ఏం బాబాయ్ ఏదైనా మాట్లాడండి అంటే, ఏం మాట్లాడాలి, ఐ లవ్ యూ, నిన్ను సినిమాల్లో పెద్ద విలన్గా చూడాలని ఆశ, యు ఆర్ బిగ్ బాస్ హౌస్, నువ్వున్నావు, బాయ్ బాయ్ అని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఒక మనిషి ఎంతో బాధపడితే తప్ప మాటలు అలా తడబడవు. అసలు మాటలే గుర్తు రాలేదు బాబాగారికి. ఆ ఎమోషన్ బాబాగారి మాటల్లో బాగా కనిపించింది. అలా అలీ అందరితో మాట్లాడి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి ఎలిమినేట్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ నిజంగా అందరినీ ఎమోషనల్ చేసిందని చెప్పాలి. మరి మీరు ఈ ఎపిసోడ్లో ఎక్కడ ఎక్కువగా బాధపడ్డారు, ఎమోషనల్ అయ్యారు? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.